Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. లాస్ట్ టైం నేను చెప్పిన క్విజ్కి కొంతమంది ఆన్సర్స్ బాగానే ఇచ్చారు. వాళ్ళ పేర్లు చూడండి. హస్తినాపురానికి అంటే ప్రస్తుతం ఢిల్లీ, యుద్ధం జరిగిన ప్లేసు కురుక్షేత్రం. హస్తినాపురానికి కురుక్షేత్రానికి దగ్గర దగ్గర 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా కూడా కళ్ళు లేని ధృతరాష్ట్రుడు యుద్ధంలో ఏం జరుగుతుందని తెలుసుకునే ఉత్సాహంతో సంజయుడిని అడిగితే సంజయుడు క్లియర్గా బహుశా లైవ్ టెలికాస్ట్ లేని రోజుల్లో దివ్య దృష్టి అందామా మరి ఇంకేం పవర్స్ అతనికి ఉన్నాయో, ఇక్కడి నుంచే కురుక్షేత్రంలో ఫ్రంట్ రోలో ఎవరెవరు ఏ గుర్రం మీద ఉన్నారు, ఎవరు ఏనుగు మీద ఉన్నారు, పాండవులు ఎక్కడున్నారు, కౌరవులు ఎక్కడున్నారు, ద్రోణాచార్యుడు ఎక్కడున్నాడు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. అది పురాణాల ప్రకారం బహుశా దివ్య దృష్టి అనుకోవచ్చు. కేఆర్ఆర్ క్లాస్ రూమ్ చూసేవాళ్ళల్లో ఎవరైనా సైంటిఫిక్ ఆధారంతో ఎలా సాధ్యమైంటుందో చెబితే నేను నేర్చుకోవాలని ఉత్సాహంతో ఉన్నాను. డోంట్ హెసిటేట్ టు రైట్ మీ ఆర్ కాల్ మీ. ఇవాళ కేఆర్ఆర్ క్లాస్ రూమ్లో టాపిక్ సినిమాల్లో హీరోయిజం. ఒక సినిమా మొదలుపెట్టగానే రైటర్ డైరెక్టర్ కూర్చుని హీరోని ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం, హీరో ఇంట్రడక్షన్ పవర్ఫుల్గా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది అనేది జనరల్ ఒపీనియన్ అన్నమాట. నేను సౌందర్యలహరి ప్రోగ్రాం చేసినప్పుడు డైరెక్టర్ పైడిపల్లి వంశీ నన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసాడు. గురుగారు, భక్తి సినిమాల్లో హీరోయిజం చూపించడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఎలా చూపించగలిగారు అని అడిగాడు. దానికి నేను చెప్పిన సమాధానమే ఇవాళ నేను మీకు చెప్పబోయే లెసన్. ఫస్ట్ అన్నమయ్య గురించి మాట్లాడదాం. అన్నమయ్య అనేది హిస్టరీ, నిజంగా జరిగిన చరిత్ర, 500 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర. జనరల్గా అందరూ తెలిసిన విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు రాశాడు అంటే అతను రైటరు. తాళపత్రాల మీద గంటంతో కొన్ని వేల పాటలు రాసిన హీరోని అంటే అన్నమయ్యని ఎలా చూపించాలి, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చాలా ఆలోచించాం. చరిత్ర ప్రకారం అన్నమయ్య తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఎంతో కాలంగా పిల్లలు లేకపోతే పిల్లల కోసం రోజు పూజలు చేసినప్పుడు ఒకరోజు కల్లో కనపడి నీ కడుపున ఒక గొప్ప వ్యక్తి పుడతాడని చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట. అది చాలా సింపుల్గా ఉంటుంది. హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అని నేను భారవి గారు కలిసి ఆలోచించి చాలా పుస్తకాలు చదివాం. అందులో వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలతో పాటు నందకం అనే ఖడ్గం కూడా ఒకటి ఉంది. అన్నమయ్య సాక్షాత్తు ఆ నందకాంశ సంభూతుడు అని ఒక పుస్తకంలో ఆధారం దొరికింది. ఆ ఆధారాన్ని బేస్గా తీసుకుని అన్నమయ్య హీరోయిజం ఎలా ఎలివేట్ చేశామో ఒకసారి చూద్దాం. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి. పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగు చాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ నక్కమాంబ నా ప్రియభక్తురాలు.
తొలి తెలుగు పాటకు ప్రాణం పూయడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయి గర్భంలో దైవాంశ సంభూతుడు పుడుతున్నాడని, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పుడుతున్నాడని ఆడియన్స్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం. అన్నప్రాసన అప్పుడు కూడా కత్తినే పట్టుకున్నాడని రెండోసారి ఎస్టాబ్లిష్ చేశాం. అక్కడి నుంచి ఆ ఖడ్గాన్నే గంటంగా మార్చుకుని కొన్ని వేల పాటలు రాసి సమాజంలో ఉన్న దురాచారాలన్నీ చీల్చి చెండాడాడని ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటి పాటల్లో ఒకటి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని పాటే బ్రహ్మం ఒకటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, పండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మన పాఠ్యాంశంలో కూడా ఈ పాట ఉంటుంది. ఈ పాటని పాఠంగా చదివి వదిలేయకుండా జీవితాంతం గుర్తుంచుకుంటే వాళ్ళున్న సమాజంలో ఉన్న కులమతాల రెంపులోంచి అందరూ బయటపడతారు. ఈ ఒక్క పాట చాలు దేశం బాగుపడటానికి. 500 ఏళ్ల క్రితం సమాజంలో ఉన్న రుగ్మతల గురించి ఇంత అద్భుతంగా రాశాడు కాబట్టే అతను ఇప్పటికీ చాలా పెద్ద సోషల్ రిఫార్మిస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ నేను తీసిన పీరియడ్ పిక్చరు రామదాసు. రామదాసు కూడా చరిత్రే. అందరికీ తెలిసిన కదా, రామదాసు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కట్టకుండా ఆ డబ్బుతో రామాలయం నిర్మించాడు. అందుకే రాజు కోపం వచ్చి అతన్ని జైల్లో పెట్టించాడని చరిత్ర. రాముడు అంటే ఎందుకు అంత ఇష్టం, రామాలయం కట్టించాలన్న కోరిక ఎందుకు కలిగింది అని ముందే ఎస్టాబ్లిష్ చేయటం కోసం హీరోకి రామాలయం కట్టించాలన్న సంకల్పంతో పాటు అతని హీరోయిజం కూడా ఎలివేట్ చేయటం కోసం వాడిన సీన్ ఒకసారి చూద్దాం. నీ ఆలనా పాలనా చూసుకునేదెవరు? నీకు గుడి గోపురం కట్టేదెవరు? పూజా పునస్కారాలు చేసేదెవరు? నీ మంచి చెడు చూసుకునేదెవరు తండ్రి? ఎవరు తండ్రి?
గోపన్న బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ దేవుణ్ణి పడిపోకుండా కాపాడినావు. నీ కాలు మొక్తా. విగ్రహాలు జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. సాక్షాత్తు రాముడే చిలక రూపంలో వచ్చి నీకు నేను అండగా ఉంటానని అతని బుధం మీద వాలటం, ఆ విగ్రహం అతని చేతుల్లో పడటం, అతను శ్రద్ధగా జాగ్రత్తగా మళ్ళీ అందులో పెట్టడం, అంటే నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే అని స్వయంగా దేవుడే హీరోకి బాధ్యత అప్పగించాడని చెప్పడంతో న్యాచురల్గా హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. తన భక్తుడు తన కోసం కట్టించే గుడి దగ్గరుండి చూసుకోవాలని సాక్షాత్తు శ్రీరాముడే పైనుంచి భూమి మీదకి రావటం ఆ సినిమాలోనే హైలైట్ సీన్. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు. ఒక భక్తుడి కోసం భగవంతుడు నేల మీద దిగి రావటం అనేది హీరోయిజాన్ని మల్టిప్లై చేసింది అన్నమాట. సాధారణంగా మనం అంటాం రామబాణానికి తిరుగు ఉండదని. అలా ఈ దృశ్యంతో ఇక అతను కట్టబోయే గుడికి తిరుగు ఉండదు, గ్యారెంటీ కడతాడనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో కూడా పెరుగుతుంది అనమాట. ఇవాళ నేను చెప్పబోయే క్విజ్, త్రేతాయుగంలో మానవుడుగా అవతారం ఎత్తిన శ్రీరాముడు తన అవతారాన్ని ఎలా చాలించాడు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ కామెంట్స్లో రాయండి.